అన్న ఏంది సుబ్బు గారు బిగ్ బాస్ ఫేమ్ కావడం కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ పేడ్ ఆర్టిస్ట్ అని మంగ్లీ మాట్లాడుతూ ఏడుస్తుంది. ఏం చెప్తారు? అవి అంతా అబద్ధాలు. వీళ్ళందరూ పేట ఆర్టిస్టులా? ఇప్పుడు అందరూ లాసిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అందరూ. అందుకనే ఆవిడ మీడియాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఈరోజు బాధితులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. సో ఎంతోమంది బాధితులతో ఇంటర్వ్యూ కూడా ఇప్పించా, ఎంతోమందితో కేసులు కూడా పెట్టించా. సో ఎంతోమందితో ఈరోజు మీ అందరితో మాట్లాడించడం కూడా జరిగింది. సో ఇదంతా ఏంటి అని అంటే ఆవిడ దీన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం, ఈ కేసుని పక్కదారి పట్టించడం కోసం, జనాల దృష్టిని, మీడియా దృష్టిని అంతా మరల్చడం కోసం చేస్తున్నటువంటి ఈ చీప్ ట్రిక్. సో కాబట్టి సుబ్బు ఈరోజు సడన్గా బయటకు వచ్చిన వ్యక్తి. మీరు చూస్తే ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, నా మీద ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, పేదల తరపున పేదల అడ్వకేట్ అనే పేరుంది, ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్నో ఇంటర్వ్యూలు. ఈరోజు సడన్గా నేను వచ్చినోడిని కాదు కదా, ఫేమస్ అవ్వాలని, ఇంటెన్షనల్ అని. సో అదేంటంటే ఈ కేసును పక్కదోవ పట్టించడానికి, ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్లాన్. 10 లక్షలు డిమాండ్ చేశారు, నన్ను రమ్మని కూడా అడిగారు అని చెప్పి మాట్లాడతాం. ఏమండి అదంతా తప్పుడు వాళ్ళు. ఏది ఒక్క ఆధారం చూపించమనండి. ఇప్పుడు మంగ్లీ నాకు ఫోన్ చేసింది, పదుల సంఖ్యలో ఫోన్ చేసినటువంటి ఆధారాన్ని నేను చూపిస్తున్నా. నేను దీంట్లో మెసేజ్ కూడా చేశా, వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, డోంట్ కాల్ మీ అని పెట్టా. ఆవిడ కంటిన్యూస్గా ఫోన్లు చేస్తుంటే మంగ్లీ ఇగోండి, మంగ్లీ తన నంబర్ ఇది, తనే ఎన్నిసార్లు చేసింది. కనీసం నేను ఒక్కసారైనా సరే ఫోన్ చేసినట్టు తన దగ్గర ఆధారం చూపించమనండి. ఆవిడ ఎవరు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది, ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది, వీధి రౌడీలతో ఫోన్ చేయించింది, మా మిత్రులు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పాత మిత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా నాతో ఫోన్ చేయించి బెదిరించినప్పుడు నేను వినకపోయేసరికి ఒక హైకోర్టు న్యాయవాది గారితో ఫోన్ చేయించి ఆర్బిట్రేషన్ చేద్దాం, ఇప్పుడు ఇదంతా ఎందుకు, వాళ్ళకి న్యాయం చేయడం కావాలి, సో న్యాయం చేద్దాం అంటే నేను బాధితులందరినీ తీసుకొని వెళ్ళి ఆ రోజు తీసుకొని వెళ్ళినప్పుడు ఆవిడ నాకు డబ్బులు డిమాండ్ అంటే ఆఫర్ చేయడం జరిగింది. దాన్ని నేను రిజెక్ట్ చేసి నా క్లయింట్లకు ఇచ్చేయండి, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, నాకెందుకు ఇవ్వాలండి, నా క్లయింట్లకు ఇవ్వండి అని చెప్పేసి బాధితులందరినీ కూడా నేను అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించా కూడా. అక్కడ నా మీద దాడి కూడా జరగబోయింది, కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. నేను దాన్ని తీసుకొచ్చి ఆధారాలతో సహా కాదండి, పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్లోనే జరిగింది, వాష్రూమ్ దగ్గర జరిగింది. మంగ్లీ నన్ను అంటే గట్టిగా అరుస్తూ నా మీదకి అంటే రాబోయింది అన్నట్టు కొట్టడానికి. తిరుమల అని చెప్పేసి తర్వాత రవికుమార్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఉండి వాళ్ళని కింద తీసుకొచ్చేస్తారు. దానికి సంబంధించిన ఆధారాలు పంజగుట్ట పిఎస్లో ఇచ్చి దాని మీద ఎఫ్ఐఆర్ చేయించడం కూడా జరిగింది. కోట్లలో ఇస్తారా? ఎన్ని కోట్లు ఇస్తారంటే ఆవిడ పాట పాడితే? అదంతా తప్పుడు ఆలోచన. ఇప్పుడు దేశంలో ఉన్నట్టు అంటే ఇప్పుడు విజయ్ మాల్యాకి పేరు ప్రఖ్యాతలు లేదా, ఆయనకు డబ్బులు లేవా, అతను ఎందుకు మోసం చేసిండు? డబ్బుకు లోకం దాసోహం, డబ్బు ఎవరితోనైనా గడ్డి తినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా మనం చాలు అంటామా? సో కాబట్టి ఏంటంటే అవన్నిటినీ కూడా ఆవిడ అడ్డం పెట్టుకొని ఇదంతా పక్కదారి పట్టిస్తుంది. ఏమండి ఎవరున్నారో నా వెనక పోనీ వాళ్ళ పేరు చెప్పమనండి. ఆవిడ వెనకే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరిస్తుంది, ఎమ్మెల్యేలతో బెదిరిస్తుంది, ఆ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రులతో ఫోన్లు చేపిస్తుంది, ఎంతోమంది ఫోన్లు చేసి బెదిరిస్తుంది ఆవిడ. పోనీ ఆ మనిషి ఎవరో చెప్పమనండి. ఎందుకు చేస్తారండి? బాధితులు నా వెనక ఎవరో ఉండి నడిపిస్తే ఈ బాధితులు అందరూ వచ్చారా? ఈ బాధితులంతా ఎవరు వచ్చారు? వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రామిసరీ నోట్లు, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ఈ బాధితులందరినీ ఎవరు పంపిస్తే వస్తారు? వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ఫోటోలు కూడా మీకు మీడియాకి ఇచ్చా, వాళ్ళ నోట్ల కట్టలు లెక్క పెట్టే వీడియోలు ఫోటోలకి ఇచ్చా, అనేకమైనటువంటి వీడియోలు ఇవ్వడం జరిగింది. ఎవరు చెప్పారండి? నేను చెప్పా కదా, వీళ్ళ బాధితులను తీసుకొని వెళ్ళే కదా. ఆ రోజు ఆమె నేను రెండు క్వశ్చన్స్ అడిగా. ఏంటంటే ఆవిడ నన్ను పిలిచిపించినప్పుడు ఏమని అడిగిందంటే, సార్ నాకు ఈ వీడియోలు నాకు తీపించండి, నా మీద కేసులు లాంటివి పెట్టించకండి అని అంటే నేను అన్నా, అమ్మ మరి మీ పేరు చెప్పే వ్యాపారం జరిగింది, మీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారు కదా, ఆ ప్రధాన నిందితుడు రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మీద మరి కేసు పెట్టడానికి రండి అని అన్న. ఆవిడ కేసు పెట్టడానికి నేను పెట్టను సార్ అన్నాను. బాధితుల తరపున రమ్మనన్నా, బాధితుల తరపున కూడా నేను ఉండను, నేను చేయను అని అన్నది. చాలామంది నేను వివరంగా ఇవన్నీ కులంకషంగా ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాను. సో ఇవన్నీ జరిగిన తర్వాత మరి నువ్వు ఆడి మీద కేసు పెట్టావు. ఈరోజు అడ్వకేట్ సుబ్బు అంటే ఈ కేసును తప్పుదోవ పట్టించి మిస్లీడ్ చేయడానికి అడ్వకేట్ సుబ్బు మీద కంప్లైంట్ పెట్టించినటువంటి మంగ్లీ పేరు చెప్పి కోట్లలో దందా చేసినటువంటి రమావత్ మధు మీద, పాల్దియ భరత్ చౌహాన్ మీద, పాల్దియ శైలజ చౌహాన్ మీద, ఇంకా ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళందరి మీద మరి ఎందుకు కేసు పెట్టలేదు? నీ తప్పు లేదు కదా. మరి నీ పేరు చెప్పినప్పుడు, నీ పేరు చెప్పి అన్యాయం జరిగింది, మోసం జరిగింది కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళకి ఆవిడకి అనుబంధం ఉంది. అది వీళ్ళు పెట్టిన కేసు కాదండి.
సిబిసిఐడియో ఏదో వాళ్ళు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వస్తే ఆ డబ్బులన్నీ కూడా ఎట్లా వచ్చినాయి ఏంటని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి వాళ్ళని జైలుకి తీసుకెళ్తే వాళ్ళు హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చారు. ఇది ఆల్రెడీ ఒకసారి అపేర్ అయిన కేసేనా అంటే దీనికి సంబంధించిన? లేదు, ఇప్పటి వరకు అయితే మనం పెట్టిన కేసులలో వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ కాలేదు. మీరు కేసు వేసిన తర్వాత క్లియర్గానే ఉంది. మంగ్లీ వచ్చి మీ పైన రిటర్న్ కేసు వేసిన తర్వాత పోలీసు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టొద్దు అనడం, మీ పైన ఒక అడ్వకేట్ చూడకుండా ఎందుకు ఇట్లా చూసారా? అదే కదా ఎంత అవమానం అండి పోలీసులు చేసినటువంటి. ఈరోజు పోలీసు వారికి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అంటే అడ్వకేట్ సమాజాన్ని అవమానపరిచేది. వీళ్ళు బ్రీత్ అనలైజర్ చేశారు, మరి పాజిటివ్ వచ్చిందా? చూడండి ఇది ఎంత అంటే దీన్ని ఇక్కడ కూడా ఈ స్థాయిలో కూడా దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేస్తే మరి రావాలి కదా, మరి వచ్చిన వాళ్ళు అంటే వచ్చిన అందరినీ ఇలాగే బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నారా? ఇదేంటంటే ఈ చర్య అనేది మంచి పోకడు కాదు. ఇది పోలీస్ వ్యవస్థకు కూడా మాయన మచ్చలాగా ఉంటుంది. కాబట్టి పోలీసు వారికి కూడా దయచేసి చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరేదో పబ్లిసిటీ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలని అసలు శ్రీముఖి టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటారు? అదే కదా, అంటే ఇది పక్కదారి పట్టించాలి. ఇన్ని చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది. ఏమండి నేను ఎప్పుడన్నా కాదు ఏది వీడియో రిలీజ్ చేయమనండి. ఇప్పుడు వీడియో రిలీజ్ ఇదేంటంటే పక్కదారి పట్టించేది. ఆవిడ సరే నేను ఆమెతో అన్న ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా ఉంటే రిలీజ్ చేయమని ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించాలి. 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు నేను డిమాండ్ చేసినట్టు, నేను కనీసం ఫోన్ చేసినట్టు ఆధారం అన్న చూపిస్తే మీరు ఏదంటే దానికి నేను సిద్ధం. ఆవిడే నాకు 10 సంఖ్యలో ఫోన్లు చేసింది, నేను ఎప్పుడు ఆవిడకు ఫోన్ కూడా చేయలేదు. ఎన్ని రోజులు అంటే బాధితులకు న్యాయం జరిగేదాకా బాధితుల పక్షాన్ని నేను తప్పకుండా ఉంటాను. అంటే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఎంతవరకు అంటే మా మీడియాలో అంటే 150 కోట్లు 100 కోట్లు అలా రాస్తున్నారు. అసలు నిజంగా ఎంతవరకు వీళ్ళు నిజంగా మోసపోయారు, వీళ్ళు ఎంత వాళ్ళకి అమౌంట్ కట్టారు అనేది ఒకసారి 3 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 300 కోట్ల పైన స్కామ్ జరిగింది. దాంట్లో ఇక్కడ ప్రధాన అంటే బాధితుల్లో గిరిజనులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆమె మోసపోయిన మీ మీడియా మిత్రులు కూడా ఆవిడకి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గిరిజనులే. మరి వీళ్ళ దగ్గర నుంచి వట్టిపల్లి తాండా నుంచి ఆ చుట్టుపక్కల వద్దిపట్ల తాండా ఇంకా చుట్టుపక్కల 7 తాండాలు ఏంటండి? వద్దిపట్ల అక్కడ చుట్టుపక్కల మిర్యాలు కూడా నాగార్జున సాగర్ అందరు బాధితులు ఉన్నారండి. దాంట్లో 80% గిరిజనులే ఉంటారండి. ఐదులో 80% గిరిజనులే ఉంటారు. అంటే ఇప్పుడు గిరిజనుల్ని తాండాలో ఉండే వాళ్ళని కూడా టార్గెట్ చేశారు ఎక్కువ అనుకోవచ్చా వీళ్ళంతా? అదే కదా 80% గిరిజనులే ఉంటారండి. అయితే ఈవిడ ఏంటంటే గిరిజన కార్డు యూజ్ చేస్తుంది. అంటే ఎవరి మద్దతు కూడగట్టుకోవడానికి, మీడియా మద్దతు కూడగట్టుకోవడానికి ఆవిడ ఒక లేడీ కార్డు యూజ్ చేస్తుంది, తన కులం కార్డు యూజ్ చేస్తుంది. దీని అంతా పక్కదారి పట్టించాలని చూస్తుంది. మరి ఆవిడ మోసం చేసిన వాళ్ళలో చాలామంది గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బహుజనులు ఉన్నారు. మరి వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆవిడంటే మీడియాలో ఫేమ్ కాబట్టి వచ్చి చెప్పేస్తే అంతా జరిగిపోదు. మరి వీళ్ళ మాట ఎవరు వినాలి? వాళ్ళ తరపున ఒక బలమైనటువంటి వాయిస్ ఎవరు వినిపించాలి? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కావాలని జరుగుతున్నటువంటి ఆవిడ మీడియా దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఆవిడ కావాలని చేస్తుంది. ఆవిడ పాత్ర ఇందులో ఉంది. థ్యాంక్ యూ.